హలో. నేను ఇవాళ పెళ్ళికెళ్ళి వచ్చానండి. పిల్లలు ఎంత చూడముచ్చటగా ఉన్నారోనండి అసలు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే అలా ఉండాలనిపిస్తుంది. సో ఈ విధంగా మనం చెప్పుకుంటుంటాం. వాళ్ళ అబ్బాయి ఎంత పొడుగు అయిపోయాడో మొన్ననే చూసానండి, ఇప్పటికే ఎంత మార్పు. లేకపోతే ఆ అమ్మాయి చూసారా ఎలా అయిపోయిందో, ఎంత చక్కగా ఉందంటారు, మొన్నటి దాకా ఇలా ఉండేది, ఇలా చెప్పుకుంటుంటాం. అంటే ఇవన్నీ దేనికండి గుర్తులు? అంటే పెరుగుదల అన్నమాట, గ్రోత్. చాలా బాగా పెరిగారు ఆ పిల్లలు, ఈ పిల్లలు బాగా పెరిగారు, ఇలా చెప్పుకుంటాం కదా. అంటే ఏంటిది? ఫిజికల్గా వాళ్ళు చాలా బాగా పెరిగారు. దీన్ని మనం ఫిజికల్ డెవలప్మెంట్ అంటాము. దీనిలో ఈ పెరుగుదల అనేది గ్రోత్ అన్నమాట. ఈ కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్ ఎలా ఉంటుంది అంటే, దీన్ని అంతటిని మనము ఫిజికల్ డెవలప్మెంట్ అంటాం. దానిలో మనకి ఏమేమి వస్తాయి? గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యూరిటీ. గ్రోత్ అంటే ఏంటి? పెరుగుదల. ఆ పెరుగుదల మనం ఎలా జరుగుతుందని చెప్తాము అంటే, పుట్టినప్పటి నుంచి, పుట్టిన నిమిషం నుంచి పెరుగుదల ఉంటుంది. అది మనం గమనిస్తాము. ఎలా ఉంటుంది? 6 నెలల వరకు పాల మీద, అంటే మన ఫుడ్ ఇచ్చే ఫీడింగ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. నీళ్లు, పాలు మొదట్లో ఇస్తాము. తర్వాత 6 నెలల దగ్గర నుంచి ఘనాహారం తీసుకుంటారు. అక్కడి నుంచి వాళ్ళలో మజిల్ ఇవన్నీ కూడా, అన్ని అంగాలు బాగా చక్కగా, కాళ్ళు చేతులు స్పష్టంగా పెరుగుతూ ఉంటాయి. అంటే ఏంటి? ఫుడ్ అనేది మనం బాగా ఇస్తాము, దానివల్ల పెరుగుతారు. అయితే ఇదంతా కూడా పుట్టక ముందు కూడా కడుపులో, తల్లి గర్భంలో ఫస్ట్ జైగోట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అవయవాలు అన్నీ ఏర్పడతాయి. సో దాన్ని కూడా పెరుగుదలే అనాలి. ఆ నిమిషం దగ్గర నుంచి గర్భంలో ఒక సెల్ డివిజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా దీన్ని పెరుగుదలే అంటాం. మరి ఈ పెరుగుదల ఎక్కడి వరకు జరుగుతుంది అంటే శారీరకంగా అయితే కొంతవరకు పెరిగి ఆగిపోతుంది. తర్వాత అంతా వికాసం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ పెరుగుదల అనేది మనకి ఫస్ట్ కాళ్ళు చేతులు గర్భంలో ఏర్పడటం, ఊపిరి ఇవన్నీ అవడం, ఇవన్నీ కూడా. అలాగే శారీరకంగా మనం బాగా పెరుగుతున్నాం, దానికి తగ్గట్టుగానే మన ప్రవర్తనలు కూడా ఉంటాయి. దాన్ని మనం వికాసము అంటాం అనమాట. మనం అంటే లోపల సిస్టమ్స్ కూడా దీనికి తగ్గట్టుగా మన మెదడు పనిచేస్తూ ఉంటుంది. అది ఇచ్చే ఆదేశాలను మన ప్రవర్తన రూపంలో మనం చూపిస్తుంటాం. వికాసము అంటాం దీన్ని. దీన్ని ఏమంటామంటే డెవలప్మెంట్ అంటాం. కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్. కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే దీనికి హెరాల్డ్ స్టీవెన్సన్ ఏమని చెప్పారు అంటే, మనిషిలో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జరుగుతున్న ప్రతి మార్పులు అధ్యయనం చేయగలము. దాన్ని మనం వికాసం అంటాం అనమాట. అంటే మనం స్పష్టంగా చూడగలిగేటువంటి మార్పులు కనపడుతూ ఉంటాయి అనమాట. అలాగే దీనికి పరిణితి అంటే మెచ్యూరిటీ అని ఎప్పుడు అంటాము అంటే, ఈ అవగాహన ఎక్కువయ్యి మనం అన్ని ఆచరిస్తున్నప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. దానివల్ల ఏంటంటే పరిణితి చెందుతాం అనమాట. దాన్ని లా ఆఫ్ మెచ్యూరిటీ అంటాం. మెచ్యూరిటీ డెవలప్మెంట్ అంట. ఆ మెచ్యూరిటీ అనేసరికి, పరిణితి అనేటప్పటికీ సామాజిక పరంగా వాళ్ళలో ఏంటి స్పెసిఫికేషన్ నేను తెలుసుకోవడము, దాని పరంగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, వికాసం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా పరిణితి చెందిన వాళ్ళు. అందుకే మనం పెద్దవాళ్ళు అని అస్తమానం ఎందుకు అంటామండి? అనుభవజ్ఞులు, పెద్దవాళ్ళు అని అంటుంటాం. అలా దేనికి అంటాము అంటే, వాళ్ళు పరిణితి చెందిన వాళ్ళు, వాళ్ళకి అన్ని అనుభవాలు అయ్యాయి కాబట్టి వాళ్ళు చెప్పేది మనం తెలుసుకోవాలి. వీఆర్ లెర్నర్స్, మనం ఇంకా లెర్న్ చేస్తున్నాము. అంటే పెరుగుదల, వికాసంలో డెవలప్మెంట్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్లో ఏమైనా వస్తుంది? లెర్నింగ్, అభ్యసన ద్వారా ఇంకా మనం నేర్చుకుంటూ ఉంటాం అనమాట. ఆల్రెడీ నేర్చుకుని దానిపైన ఒక అవగాహన వచ్చి, ఒక స్పష్టత వచ్చిన దాన్ని పరిణితి అంటాం. కాన్సెప్ట్ ఆఫ్ మెచ్యూరిటీ అంటాం అనమాట. అయితే ఒకవేళ ఈ మెచ్యూరిటీలో ఏదైనా ఫాల్ట్ ఉందనుకుందాం, ఫాల్ట్ కానీ ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ కానీ ఉందనుకోండి, అది ఎలా జరుగుతుంది? సపోజ్ గ్రోత్ పరంగా అంటే పెరుగుదల శారీరక పరంగా కనుక ఫాల్ట్ ఉన్నట్టయితే, అంటే మనం పోషక విలువలతో తింటాం కదా, పోషకాహారము. అయితే అలాంటి పోషకాహార లోపాలు కానీ ఇలాంటివి కానీ జరిగినప్పుడు ఏమవుతుంది? శరీరం సరిగ్గా పెరగదు, వీక్గా ఉండడం కానీ, పొట్టిగా ఉండడం కానీ,
మరి సన్నగా ఉంటాం కదా, ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట. వీటి వల్ల అంటే శరీరము సరిగ్గా పెరకపోవడం అనమాట, అది శారీరక పరంగా. మరి వికాస లోపం అంటే ఏంటండి, వాళ్ళకి కొంతమంది చూడండి పొట్టి వాళ్ళు గట్టి వాళ్ళు అంటుంటాం, అంటే శరీరం పొట్టిగా ఉన్నప్పటికీ సన్నగా ఉన్నప్పుడు వాళ్ళు వికాసం డెవలప్మెంట్ బాగుండొచ్చు. సో అది గ్రోత్ పరంగా ఫాల్టీ అయితే. అలా కాకుండా కొంతమందికి అంటే శరీరం బాగుంటుందండి, బాగా 6 అడుగులు ఉంటారు, బాగానే ఉంటారు, బాగా పుష్టిగా కూడా ఉంటారు, అంటే అదేంటి గ్రోత్ పరంగా బాగానే ఉంటారు, వికాస పరంగా ఫాల్ట్ ఉంటుంది. వికాస పరంగా ఫాల్ట్ ఉన్నట్టయితే ఏమవుతుందండి, వాళ్ళకి ఈ మెచ్యూరిటీ పరిణితి ఉండదు. పరిణితి లేని వాళ్ళకి వికాసం అంటే డెవలప్మెంట్ అనేది తక్కువ ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారండి అంటే కొంచెం జ్ఞానం లేకపోవడం, మూఢులు గాను, బుద్ధిహీనులు గాను ఈ విధంగా తయారవుతారు. అంటే మనం ఎలా చెప్తాం, తొందరగా ఏది గ్రహించలేరు, గ్రహించితే కూడా వాళ్ళు మూఢులుగా ఉండిపోతారు, ఇదే అంటే ఇదే అనే తత్వానికి వచ్చేది. అంటే చేంజ్ వాళ్ళు తొందరగా చేసుకోలేరు అనమాట, ఇది అనే దృష్టితో ఉంటారు. తాపటిని కుండేలకి 3 కాళ్ళు అంటారు. తర్వాత తొందరగా ఏది గ్రహించలేరు. ఈ విధమైనటువంటి వికాస లోపాలు ఉంటూ ఉంటాయి. అంటే మెచ్యూరిటీలో గనక ఫాల్ట్ ఉన్నట్టయితేను, ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంటేను ఈ విధంగా ఉంటుంది. మరి గ్రోత్కిను డెవలప్మెంట్కి డిఫరెన్సెస్ ఏంటి, ఎటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి? యాక్చువల్లీ గ్రోత్ అనేది ఏమవుతుంది అంటే ఇది క్వాంటిటేటివ్ అంటే అర్థం ఏంటి, మనం చూడగలం, దాన్ని మెజర్ చేయగలం, మన పరిణాత్మకంగా మనం మెజర్ చేయగలం. అదే డెవలప్మెంట్ అంటే వికాసం ఉందనుకోండి, ఇది కనపడదు, ఇది క్వాలిటేటివ్ అంటాం దీన్ని, క్వాలిటేటివ్. ఇది కనుక కనపడని మార్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే మీకు గ్రోత్ అంటే ఏంటి, ఈ అంగాలన్నీ అవయవాలన్నీ పెరుగుతుంటాయి కదా, అన్నీ మనకు ముక్కు చెవులు కళ్ళు ఒక్కటేనండి, పుట్టినప్పుడు ఎంత ఉంటాయో అంతే ఉంటాయి. మార్పు లేని ఒకటే ఒక అవయవం ఏంటంటే కన్ను, మిగతావన్నీ పెరుగుతాయండి. జుట్టు పెరుగుతుంది, కాళ్ళు చేతులు పెరుగుతాయి, అవయవాలన్నీ కూడా స్పష్టంగా అవయవ సౌష్ఠవం అంటాం అలా పెరుగుతాయి అన్నమాట. అదే దానికి తగ్గట్టుగా వికాసం అంటే డెవలప్మెంట్లో కూడా ఏం జరుగుతుంది అంటే దానికి తగ్గట్టు ప్రవర్తనా తీరులు, ఆలోచన విధానము, ఇమాజినేషన్, ప్రజ్ఞ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. కాకపోతే వీటి ప్రవర్తన రీతులను చూడగలం, కానీ అది కంటికి ఏమి కనపడదు అన్నమాట. కంటికి ఎలాగో కనపడదు. అంటే ఏంటి, పెరుగుదల అనేది క్వాంటిటేటివ్, వికాసం అనేది క్వాలిటేటివ్. అయితే ఇంకా ఇందులో ఏమవుతుందంటే పెరుగుదల అనేది కొంతవరకు పెరిగాక, ఒక వయసు వచ్చిన దాకా బాగా పెరుగుతారండి. ఆ తర్వాత పెరుగుదల అనేది ఆగిపోతుంది. మనకు తెలుసు మామూలుగా మెచ్యూరిటీ లెవెల్స్ ఆడపిల్లలకైతే 18 ఏళ్ళని, మగ పిల్లలకైతే 21 ఏళ్ళని అంటుంటాం కదా. అప్పటి వరకు మనకి బాగా శరీరం కూడా చక్కగా పెరుగుతుంది. టీనేజ్లో చూసారా, స్కూల్ ఏజ్లో చూసారా, అంత చాలా బాగా అప్పటి వరకు పెరుగుతారు. ఇంకా ఆ తర్వాత శారీరకంగా పెరుగుదల ఉండదండి, మానసికంగా అంటే డెవలప్మెంట్ అనేది అది చివరికంటా జరుగుతూనే ఉంటుంది. పరిణితి అయితే మెచ్యూరిటీ అంతే చివరికంట, వయసు ఓల్డ్ ఏజ్ దాకా ఎవ్రీ మినిట్ లర్నర్స్ కాబట్టి చివరికంట ఉంటుందన్నమాట పరిణితి. అయితే ఈ పెరుగుదల అనేది ఒక వయసు వచ్చిన తర్వాత, అంటే ఈ పెరగడం ఆగిపోయిన తర్వాత ఆడవారిలో కానీ మగవారిలో కానీ ఈ నిలువు పెరగడం ఆగిపోయి అడ్డంగా కూడా పెరుగుతుంది. అందుకే ఒళ్ళు వచ్చింది అంటాం చూసారా, ఇక్కడ పెరగడము, ఒళ్ళు వచ్చింది అనడము, కండలు పెరగడం, ఇవన్నీ కూడా పెరుగుదల అడ్డంగా జరుగుతుంది, నిలువుగా ఆగిపోతుంది అన్నమాట ఇటువంటి పెరుగుదల. ఆ తర్వాత ఇంకా వచ్చేసి ఇప్పుడు అంగవైకల్యాలు అలాంటివి ఉన్నాయనుకోండి, అవి కొంచెం మన ఫాల్ట్స్ ఇందాక అనుకున్నాం చూసారా ఫాల్ట్స్ అని, అలాంటివి జరిగినప్పుడు ఏదైనా అవయవాలు ఆగిపోవచ్చు, కానీ వికాసం ఆగలం లేదండి. శారీరకంగా ఏదైనా అడ్డు కలగొచ్చు పెరుగుదలలో, కానీ ఆ వాళ్ళ వికాసానికి మాత్రం ఎటువంటి అడ్డు ఉండదండి. అలాగే వికాసంలో కొన్ని లోపాలు జరగచ్చు, అదే ఇందాక చెప్పుకున్నాం కదా మెచ్యూరిటీలో, అవి కొంచెం స్లో లర్నర్స్. వికాసంలో లోపాలు అంటే ఎలా అంటే స్లోగా కూడా జరగచ్చు కొంతమందిలో, వీటానికి కారణాలు వేరే ఉంటాయి అనుకోండి. అవి
హెరిడిటీ అవ్వచ్చు, ఎన్వైరన్మెంటల్, ఇవన్నీ తర్వాత చూద్దాం. ఇప్పుడు మాత్రం ఇది ఎలా జరుగుతుందంటే వికాసంలో కొంచెం లోపాలు ఉన్నప్పుడు స్లోగా జరిగేవి ఇవి నార్మల్ అన్నమాట, కొంచెం లేట్గా జరుగుతుంటాయి. ఇప్పుడు మనకి సపోజ్ మా పిల్లలకి అప్పుడే మాటలు వచ్చాయండి అంటారు, ఇది చేసేస్తుంది అది చేసేస్తుంది అంటారు. కొంతమందికి ఇంకా మా వాడికి రాలేదండి అంటారు. అంటే ఇలాంటివి చిన్న చిన్న వీటిని డిఫరెన్సెస్ అంటాం. వీటిలో ఏంటంటే వైయక్తిక డిఫరెన్సెస్ అంటాము. వాటి కారణాలు చాలా ఉంటాయి. కాకపోతే ఇవన్నీ పెద్ద లోపాలు కావండి. లోపాలు అనేది వేరు. అవి ఇందాక అబ్నార్మాలిటీస్ అనుకున్నాను చూసారా, ఫాల్ట్స్, అవి జరుగుతుంటాయి అన్నమాట. ఇవి కాక ఈ గ్రోత్కిను డెవలప్మెంట్కి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి ఎలా అంటే శైశవ దశ అంటే పుట్టినప్పటి నుంచి, ఇన్ఫాంట్ స్టేజ్ నుంచి మొదలవుతుంది. ఏది గ్రోత్ అయినా వికాసం అయినా సరే పుట్టినప్పటి నుంచి, కడుపులో నుంచి కూడా వికాసము గ్రోత్ కూడా అలా పెరుగుతూ ఉంటాయి. కాకపోతే వికాసం ఏం చేస్తామంటే మొదట్లో చిన్నపిల్లలు చూసారు కదా, 6 నెలల వాళ్ళకి ఏం తెలియదు. కాకపోతే అలా అని చెప్పి వాళ్ళకి వికాసం లేదని కదా, మరి ఇలా అంటే నవ్వుతారు, పలకరిసి చీచి అంటే పలుకుతారు, అంతవరకే కానీ దే కెనాట్ ఎక్స్ప్రెస్. అదే 6 నెలల తర్వాత 7, 8 నెలల దగ్గర నుంచి కాస్త నడవడము, పాకటం ఇవన్నీ చేస్తుంటారు. అంటే ఏమని చెప్తామండి, గ్రోత్ పెరుగుతోంది, అవయవాలకు సరిపడా ప్రవర్తన ఏదో ఊరికే పెరిగిపోవటం లేదు, దానికి సరిపోటు వానికి చలనము, అవి అవయవాలన్నిటిని ఎలా ఉపయోగించుకోవాలి అంటే కాగ్నిటివ్గా వికాసం జరుగుతుంది అనమాట. అవన్నీ కూడా పెరుగుదల అనేది జరుగుతూ ఉంటుంది. అవి చక్కటి లక్షణాలు అంటాం అనమాట. అలాగే వాళ్ళకి అప్పటివరకు మాట్లాడటం రాదు. అంటే 1 ఇయర్స్కి ఏజ్ ప్రకారంగా 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి మాట్లాడతారు. అవి జరుగుతుందో లేదు. ఇందాక మనం అనుకున్నాం చూసారా డిఫరెన్సెస్ అని ఇండివిజువల్, అవేమవుతుంది కొంతమందికి కొంచెం లేట్గా, అంటే 3 ఏళ్ళ తర్వాత రావచ్చు మాటలు, కొంతమందికి 5 ఏళ్ళకి కూడా రాకపోవచ్చు, 5 ఏళ్ళ తర్వాత రావచ్చు. ఇవన్నీ ఇండివిజువల్ డిఫరెన్సెస్ తప్ప గ్రోత్లో కానీ వికాసంలో కానీ ఎటువంటి మార్పు ఉండదు. అవి స్లోగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇకపోతే ఈ వికాస స్థాయిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి, ట్రైట్స్ అంటాం. అవి అంటే మనిషికి కొన్ని సహజంగా కొన్ని ట్రైట్స్ ఉంటాయి అన్నమాట. అవి స్టేట్ ట్రైట్స్ అని, అలాగే లోపల ఉండేటువంటి ట్రైట్స్ అని, సహజంగా ఉండేటువంటి ట్రైట్స్ అని అంటాం అనమాట. అంటే అవి దేనికి కారణాలు అంటే మనలో సహజంగా కొన్ని ఎబిలిటీస్ ఉంటాయండి. స్కిల్స్ అంటే ఏంటి, లెర్నింగ్ ద్వారా మనకు అసలు ఎబిలిటీ అనేది ఉంది అంటే దాన్ని మనం అభ్యసించి పెంచుకుంటే అవి మనకి బాగా స్కిల్స్ డెవలప్ అవుతాయి అన్నమాట. అసలు అలాంటి కొన్ని ట్రైట్స్ అనేవి సహజంగానే ఉంటాయి, ఎబిలిటీస్ అనేవి. అందుకే మనకి స్కూల్స్లో చూసారా ఎబిలిటీ కోసమని అన్ని సబ్జెక్టులు పెడతారండి. అది మనం ఏంటి అని మన వికాసం ద్వారా, పరిణితి ద్వారా మనం స్పెసిఫికేషన్స్ తీసుకున్నప్పుడే మనం ఆ రంగాల్లో మనం పైకి వెళ్తాం. మన ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా దోహదం పడతాయి అన్నమాట. దాన్ని బట్టి మనం ఒక్కొక్క లైన్కి మాత్రమే వెళ్తాం. పెద్ద అయిన తర్వాత అన్నీ చేయగలుగుతామండి, అన్నిట్లో వేలు పెట్టగలుగుతామా, చేయలేము. కానీ స్కూల్లో ఉండగా అన్నీ నేర్చుకుంటారు. అన్నీ నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎందులో వాళ్ళకి ఏ ట్రైట్ ఉందో, ఏ ఎబిలిటీ ఉందో దాన్ని మాత్రమే పెంచుకుని, వాళ్ళు స్కిల్స్ పెంచుకుని వాళ్ళు నైపుణ్యం మొత్తం మీద దానికి మెచ్యూరిటీ లెవెల్కి వెళ్తారు ఆ రంగాల్లో. అందుకే ఇన్ని రంగాలు, ఇంతమంది ప్రజలు ఆ రంగాల్లో డెవలప్మెంట్ అనేది చూపిస్తుంటారు అందరికీ కూడా. ఇప్పుడు డాక్టర్ స్పెషలైజేషన్ అయినా, లేకపోతే ఐటీ వాళ్ళు అనుకోండి, టీచింగ్ అనుకోండి, ఒక్కొక్కళ్ళు కొంతమందికి ఉన్న స్కూల్ అన్నీ నేర్పిస్తాం, అన్నీ వచ్చేవి కదా అంటే వాళ్ళు అక్కడితో వాటిని ఆపేస్తారు, ఇవి మనకి రావు అని ఆపేస్తారు. ఎందులో క్లిక్ అవ్వగలుగుతున్నారో దాన్ని పెంచుకుని పరిణితికి పొందుతారు అన్నమాట. సో ఇవన్నీ కూడా వాటి యొక్క లక్షణాలు. అలాగే ఈ శరీర అవయవాలన్నీ కూడా విపరీతంగా పెంచుకోవడానికి కానీ ఇవి ఆహారపు లక్షణాలు. అంటే ఎన్వైరన్మెంటల్ అంటాం కదా, సహజంగా మనలో వచ్చేవి కొన్ని ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే మనం టెంప్ట్ అయ్యి చాలా ఎక్కువ తినడం వల్ల ఈ పెరుగుదల అన్నం చూస్తాం, అది అడ్డంగా అన్నమే, దానికి కూడా ఒక లిమిట్, వ్యాయామం చేసుకోవడం. అంటే ఇది ఎందుకు కలుగుతుంది, వికాసం ద్వారా. అంటే మనం ఎలా పెంచుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి, మనం నాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఇది పెరగాలి, వీటన్నిటికీ వికాసం కారణం అండి. వికాసం అంటే
ఏది తప్పు ఏది ఒప్పు, ఏది చేయగల మన ఎబిలిటీని గుర్తించడాన్ని వికాసము అంటారనమాట. సో ఇవన్నీ కూడా మనకి స్టేజ్ వైజ్, ఇవన్నీ కూడా దశల వారీగా క్రమంగా ఒకటేసారి వచ్చేయండి. ఏది కూడా అలా వచ్చేస్తే అబ్నార్మల్ అంట. కాబట్టి ఇవి ఎలా వస్తాయంటే దశల వారీగా, స్థాయి వారీగా వస్తూ ఉంటాయి. ఇంకపోతే మరి డిటర్మినర్స్ అంటాం. అంటే వీటిని ఎట్లా గుర్తిస్తాం, వీటికి కారణాలు ఏంటి, కారకాలు ఏంటి అంటే డిటర్మినెంట్స్ అంటాం. డిటర్మినెంట్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ మెచ్యూరిటీ. ఇవేంటి, వీటికి అన్నిటికీ మనం ఆల్రెడీ అనుకున్నాం. ఫుడ్, ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది ఫుడ్ గురించి మనం చెప్పుకున్నాం. అంటే ఆ ఫుడ్ మనకి ఎలా ఉండాలి, మంచి పోషకాహార విలువలు అన్నాం కదా, అలాగే కంప్లీట్ డైట్ అంటాం కదా, అలాగే ఏంటి అన్ని రకాల కంప్లీట్ డైట్, లేదా ఇంకా ఏమంటాము నిర్దిష్టమైన డేట్, బలాహారము అంటాం కదా, సమతుల్య ఆహారం అంటాం. సో అటువంటి డైట్ తీసుకోవడం వల్ల అది పెరుగుదలకు ఉపయోగం. అది కూడా టైమింగ్స్ ఉన్నాయి కదా మనకి, మామూలుగా చెప్పారు 3 పూట్ల 2 పూట్ల, ఇవన్నీ కూడా దానికి అనుసరించి చెప్పారు. దాన్ని మించి ఏం తినాలి ఏం తినకపోవడం అంటే ఈ అబ్నార్మాలిటీస్ అన్ని వస్తాయి అనమాట. డీవియేషన్స్, అబ్నార్మల్ అనక్కర్లేదు, డీవియేషన్స్ అంటే అతిగా పెరగడం కానీ పెరగకుండా ఉండడం కానీ అలాంటివి జరుగుతుంటాయి. అది ఫుడ్కి సంబంధించి. ఇంకా నర్వస్ సిస్టమ్కి వద్దాం. నర్వస్ సిస్టమ్ అనేసరికి ఈ నర్వస్ సిస్టమ్ ఎందుకు చెప్పాము అంటే మనకి ఈ ఆదేశాలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ నర్వస్ సిస్టమ్ ద్వారానే జరుగుతుంటాయి. అంటే బ్రెయిన్లో కలిగేవన్నీ కూడా. సో బ్రెయిన్ అనేది మనకి ఇంపార్టెంట్ ఆర్గాన్ అనమాట. ప్రతి ఒక్కటి అక్కడి నుంచి ఆదేశాలు రావాల్సిందే, అక్కడి నుంచి మనకి ఆదేశాలు వస్తాయి. నువ్వు ఇది చెయ్యి అంటే మనము స్టిమ్యులస్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటాం కదా, దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది అంతా కూడా మనకి బ్రెయిన్ నుంచి వస్తుంది అనమాట. ఈ నర్వస్ సిస్టంలో ఏమవుతుంది అంటే అఫ్ కోర్స్ ఇది ఎలా మనకి గ్రోత్ కి డెవలప్మెంట్ కి ఇది ఎలాగ ఉపయోగపడుతుంది, మనకి ఇవన్నీ ఆదేశాలు ఇస్తే చేస్తాం కదా, ఆ యాక్షన్స్ అనేవి కూడా శరీర గ్రోత్ కూడా పెరుగుదలకు కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అవి ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఈ బ్రెయిన్ ఉంది కదా, బ్రెయిన్ లో హైపోథాలమస్, థాలమస్, సెరిబెల్లం అండ్ సెరిబ్రమ్ అంటే చిన్న మెదడు పెద్ద మెదడు, ఇవన్నీ ఎలా పార్ట్స్ తీసుకుంటాయి అనే ప్రకారం చూడాలి అంటే మెయిన్ గా హైపోథాలమస్ వచ్చేసి ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడం, అవి ఎలాగా అనేది తెలుసుకుంటాం. అలాగే ఈ థాలమస్ ఉంది. థాలమస్ ఎలాగంటే సెన్సర్స్ అంటే మనకి 5 ఉన్నాయి కదా, జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి, వాటిని సక్రమంగా చేయడం. ఇది కనుక ఫెయిల్ అయితే మనం ముక్కుతో వాసన చూడడం, చెవులతో వినడం ఇవన్నీ కూడా జరగవు అనమాట. సో సెన్సర్స్ అది బాగా డెవలప్ చేస్తుంది అనమాట. మరి ఇవన్నీ శరీరానికి సంబంధించి కూడా చాలా అవసరం. అలాగే సెరిబెల్లం ఉందండి. సెరిబెల్లం అంటే చిన్న మెదడు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మెయిన్గా మోటార్ స్కిల్స్ అంటే చలనాత్మకం, మెయిన్ నడక. మనకి నడక ఎలా వస్తుందంటే చిన్న మెదడు ఆదేశం వల్లనే. సో ఇవన్నీ కూడా చిన్న మెదడు పెరుగుదల ఇవన్నీ కూడా అలాగే అనమాట. అలాగే కండరాలు, ఇదంతా హైపోథాలమస్ ఇవి ఉన్నాయి కదా, థాలమస్, కండరాలు పెరుగుదలకు కూడా బోను అండ్ కండరాలు మజిల్స్ ఇవన్నీ కూడా మనకు బాగా పెరుగుతాయి. అలాగే సెరిబ్రమ్ అన్నాం. సెరిబ్రమ్ అంటే ఏంటి, పెద్ద మెదడు ఏం చేస్తుందంటే రిటెన్షన్, మెమొరీ, ప్రజ్ఞ అంటే మనం వికాసం అనుకున్నాం చూసారా, అలాగే మన ప్రవర్తనలు అన్నాం, వీటన్నిటికీ కూడా ఇది ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు మనకి నర్వస్ సిస్టమ్ ఎంత ముఖ్యమో పెరుగుదలకు కానీ వికాసానికి కానీ మెచ్యూరిటీకి కానీ ఇవే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి మాత్రమే కాదండి, మనకి ఎంజైమ్స్, హార్మోన్స్ అని ఉన్నాయి కదా, అవి మనకి ఏంటంటే ఈ హార్మోన్స్ జనరల్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం కూడా, నార్మల్ గా కూడా ఏదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చింటండి అంటాం. అంటే ఏంటి, ఆడవాళ్ళకి ఒక ఏజ్ వచ్చాక హార్మోన్స్ చేంజ్ వచ్చాయని, అంటే మెచ్యూర్ అయినప్పుడు కానీ, లేదా ఈ దాన్ని ఏమంటామంటే మెన్స్ట్రుయేషన్స్ అయిపోయినప్పుడు కానీ, మెనోపాజ్ అంటాం కదా, ఇలాంటప్పుడు మనం జనరల్గా వాడుతుంటాం హార్మోనల్ చేంజెస్ వచ్చాయండి.
అలాగే యాజ్ వెల్ యాజ్ నాట్ ఓన్లీ గర్ల్స్, బాయ్స్ లో కూడా అట్లాంటి చేంజెస్ అవి వస్తుంటాయి అన్నమాట. సో హార్మోన్స్ చేంజెస్ గురించే మనం మాట్లాడతాం, కానీ ఆ హార్మోన్స్ అనేవి మనకి గ్రోత్కిను ఈ డెవలప్మెంట్కి ఎంత బాగా ఉపయోగపడతాయో, ఎలా ఉపయోగపడతాం మనం చూద్దాం. ఈ గ్లాండ్స్ అనేవి హార్మోన్స్ అంటే డక్లెస్ గ్లాండ్స్ అంటాం అనమాట, ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాం వీటిని జనరల్గా ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాము. ఇవి ఏంటి అంటే గ్లాండ్స్ అంటాం. పిట్యూటరీ గ్లాండ్, మెయిన్గా పిట్యూటరీ గ్లాండ్, ఇది బోన్కి మజిల్కి సంబంధించింది. ఇది బోన్ ఫార్మేషన్ కి స్ట్రెంగ్థెన్ చేయడానికి, మజిల్ దానికి సంబంధించి అంటుకుని మనకి మజిల్ ఉంది కదా, ఈ మజిల్ అంతా పెరగడానికి ఇది రెస్పాన్సిబుల్ ఈ హార్మోన్ అండి, ఈ పిట్యూటరీ గ్లాండ్. దీని నుంచి తర్వాత థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ వచ్చేసరికి ఇక్కడ అనమాట, పిట్యూటరీ ఇక్కడ ఉంటుంది, థైరాయిడ్ ఇక్కడ ఉంటుంది. ఇది దేనికి కారణం అంటే జనరల్ గా ఇది తక్కువ సీక్రెట్ అయితేనేమో బాగా డల్గా ఉండడము, లేజీగా ఉండడము, అలాగే మైండ్ కూడా అంత బాగా చురుగ్గా వర్క్ చేయదు అనమాట. వింటారు, ఎక్కడో వింటారు, అలా ఉంటుందన్నమాట. అలాగే ఒకవేళ హైగా సీక్రెట్ అయింది అనుకోండి థైరాయిడ్లో, అప్పుడేమవుతుంది హై బీపీ అలాంటివి వస్తాయి. అలాగే హై బీపీ ఒకటే కాదు, ల్యాక్ ఆఫ్ స్టెబిలిటీ ఫర్ ఎమోషన్స్. ఎలాగంటే ఎమోషన్స్కి స్టెబిలిటీ ఎక్కువ ఉండదు, అంటే బాగా హైగా రియాక్ట్ అవ్వడం కానీ, లేదా రియాక్ట్ అవ్వకుండా ఇంట్రోవర్ట్స్ అంటాం చూసారా, లోపలే మాట్లాడకుండా ఉండిపోవడం, అది పూర్తిగా నెగటివ్గా కానీ లేదా పూర్తిగా హైపర్గా కానీ జరుగుతుంది. అంటే దీనిలో స్టెబిలిటీ అనేది ఎమోషన్స్కి ఉండదు అనమాట, బీపీ ఎక్కువగా ఉంటుంది. అది థైరాయిడ్ రెస్పాన్సిబుల్. ఇంకా ఎడ్రినల్ అంటాం. ఎడ్రినల్ అంటే ఇది యాక్చువల్లీ యాక్టివ్నెస్కి కారణం అండి. మనలో బాగా ఇవన్నీ కూడా కండరాలు కానీ, ఈ మూమెంట్స్ కానీ చాలా యాక్టివ్గా, బ్రెయిన్ పనిచేయడం కానీ, ఏదైనా దేనికైనా తొందరగా రియాక్ట్ అవ్వాలన్నా కానీ ఇది రెస్పాన్స్ అండి, ఎడ్రినల్ గ్లాండ్స్ అండి. మజిల్ పవర్, అలాగే మజిల్ పవర్, అదే మనం ఏదైనా ఎత్తాలనుకోండి బాగా క్విక్గా ఎత్తడం, మన కెపాసిటీ నాకు తెలియజేస్తుంది, ఎంత ఎత్తగలము ఎంత ఎత్తలేము. ఎత్తడమనే కాదు, ఏదైనా మజిల్ పవర్ అన్నీ కూడా మనం ఎంతసేపు రాయగలము, ఎంతసేపు చదవగలము, అన్నిటిని కూడా ఇక్కడ ఈ కండరాలు కూడా, ఆ ఈ కండరాలు కావచ్చు, మాట్లాడగలగడం ఈ కండరాలు కావచ్చు, ఏదైనా కూడా దానికి రెస్పాన్సిబుల్ ఎడ్రినల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. తర్వాత ఇందులో ఇంతే కాకుండా ఎమోషనల్లీ హై, ఇది ఎక్కువ కనుక ప్రొడ్యూస్ అయింది అనుకోండి, ఎమోషనల్ కంట్రోల్ చేసుకోలేరు, చాలా హైగా ఉంటుంది అనమాట. ఎమోషనల్లీ తొందరగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట, తొందరగా సెన్సిటివ్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి గోనాడ్ గ్లాండ్స్. ఇవి మీకు తెలిసినవి అనుకుంటా, ఇవి సెక్షువల్ హార్మోన్స్ అనమాట. గర్ల్స్లో అయితేనేమో ఓవరీ అవి తయారవుతాయి, అదే బాయ్స్కి అయితేనేమో టెస్టిస్ అని చెప్పి వాటికి సంబంధించి ఆ అంగాలు కూడా అవి పెరుగుతూ ఉంటాయి అనమాట. గర్ల్ పరంగాను, బాయ్స్ పరంగాను దానికి సంబంధించినటువంటి అవయవాలన్నీ కూడా సక్రమంగా గ్రోత్కి సంబంధించినమాట, సక్రమంగా అవయవాలు. అలాగే లోపల సీక్రిషన్స్ అవన్నీ కూడా ఈ గోనాడ్ గ్లాండ్స్ ద్వారా సీక్రిషన్స్ అవి కరెక్ట్గా జరుగుతుంటాయి. ఇవి కరెక్ట్గా లేనప్పుడే కొంచెం మనకి ఇదే ఈ పిల్లలు ఫెర్టిలిటీ దానికి వాటికి కొంచెం ఇంబ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట. ఇది కరెక్ట్గా ఉన్నట్టయితే కూడా వాళ్ళకి ఫెర్టిలిటీ కానీ, మంచి అవయవాలన్నీ సౌష్టంగా పెరగటం కానీ, ఇందులో కూడా మళ్ళీ ఎక్కువ తక్కువలు జరగడం వల్ల అవయవాలు కొంచెం అబ్నార్మల్గా పెరగటం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అనుకోండి. తక్కువ సీక్రెట్ అయితే తక్కువ కానీ అలా కూడా జరుగుతుంటాయి. కానీ మొత్తం మీద ఇది దానికి సంబంధించిన అవయవాలు పెరగటానికి, దానికి సంబంధించిన స్టిమ్యులేషన్స్ కానీ, దానికి సంబంధించినటువంటి హార్మోన్ అంటే ఫెర్టిలిటీస్ గర్ల్స్లో కానీ బాయ్స్లో కానీ. సో ఇప్పుడు మనం ఇప్పటిదాకా అంతేకాక ఈ వైయక్తిక డిఫరెన్సెస్ అంటే ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరికి ఇద్దరు ఒకలా ఉండరండి, ప్రతి ఒక్కరికి కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. వీటినే మనం ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాము. ఏ విధంగా అంటే వీడు ఇలా లేడు, వాడు అలా లేడు, ఆ అమ్మాయి ఇలా లేదు, అలా లేదు, ఇలా చేయట్లేదు, అలా చేయట్లేదు, ఇలా ప్రతిదానికి కంపారిజన్ చేస్తాం. కంపేర్ చేయకూడదు అని ఎందుకు అంటారంటే ఇవన్నీ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి ప్రతి మనిషి మీద కూడా. గ్రోత్, డెవలప్మెంట్, మెచ్యూరిటీ ఇవన్నీ కూడా మనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి కదా, మన పెరుగుదలకు కానీ మన వికాసానికి కానీ. దీన్ని మనము తప్పుపెట్టి మనం మాట అనడానికి వీల్లేదు, మనం ఇలా అలా అని నెగిటివ్ ఇవి చేయడానికి వీల్లేదు. వీటికి ఎన్నో కారణాలు ఉన్నాయి, కారకాలు ఉన్నాయి, మనం ఇప్పుడే చూసాం.
ఇవన్నీ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల జరుగుతుంది. మరి అవన్నీ చేయాలంటే ఇంత అవగాహన ఉండి అందరినీ ఒకేలాగా కనాలి, ఒకేలాగా పెంచాలి, అది సాధ్యమవుతుందండి? సాధ్యం కావు. కాబట్టి ఇద్దరు ఒకలాగా శారీరక పరంగా కానీ, మానసిక పరంగా కానీ, వికాస పరంగా కానీ, పరిణితి పరంగా కానీ ఇద్దరు ఒకలాగా ఉండరు. దీన్నే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాము. అలా ఉన్నట్టయితే ప్రపంచం తీరు ఇలా ఉండదు. అందుకనే చూడండి, ఫింగర్ ప్రింట్స్ కానీ వీటిని కానీ ఎందుకు మనకి పోలీస్ స్టేషన్లో కానీ దేనికైనా కూడా ఇవి ఎందుకు తీసుకుంటారంటే ఇద్దరు ఒకలాగా ఉంటారు కాబట్టి ఆ ఐడెంటిఫికేషన్కి వెరీ ఈజీగా ఉంటుంది అని. ఇది మన గ్రోత్ గురించి డెవలప్మెంట్. ఇది మన ఫస్ట్ ఐటమ్, ఫిజికల్ డెవలప్మెంట్ గురించి తెలుసుకున్నాము ఇప్పటిదాకా. థ్యాంక్ యూ.